హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. బయట క్రిస్పీగా లోపల పచ్చి బఠానీ స్టఫింగ్ తో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈవినింగ్ టీ టైమ్ లో తినడానికి పర్ఫెక్ట్ రెసిపీ అండి. అలాగే ఈ రెసిపీని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ స్నాక్ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మైదా పిండినైతే వేసుకోండి. తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఈ పిండి మొత్తాన్ని చేత్తో ఒకసారి బాగా ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ వరకు నెయ్యి లేదా బటర్‌ని వేసి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి చేత్తో చక్కగా కలుపుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా అయితే కలుపుకోవాలండి. మీరు కనుక ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇలా ఈ పిండిని సాఫ్ట్ ముద్దలా కలుపుకున్నాక పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటైతే పక్కన పెట్టేయండి. ఈలోపు మనం ఇందులోకి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ చేసేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి బఠానీలు అయితే వేసుకోండి. అదే విధంగా 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లిని వేశాక వీటిని కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూయించిన విధంగా అయితే చక్కగా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ పైన పాన్ ని పెట్టి అందులోకి 2 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక కొద్దిగా ఇంగువనైతే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ ని వేసి మొత్తం ఒకసారి చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా ఈ స్పైసెస్ అంతా క్రిస్పీగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులో ఉండే వాటర్ అంతా పోయే వరకు చక్కగా మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. కావాలంటే ఈ స్టఫింగ్ లోకి ఆనియన్స్, ఉడికించుకున్న ఆలు పేస్ట్ అండ్ చాట్ మసాలాను కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ చూయించిన విధంగా చక్కగా కుక్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీరని వేసి ఒక 2 నిమిషాల పాటైతే చక్కగా కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్నాక ఈ స్టఫింగ్‌ని తీసి ఒక బౌల్‌లోకైతే వేసేసుకోండి. ఇప్పుడు మనం 10 నిమిషాల ముందే నానబెట్టుకున్న పిండినైతే చూద్దాం. చూడండి, పిండి కూడా చాలా చక్కగా అయితే నానింది. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని 2 సమభాగాలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన ఈ పిండిని తీసుకొని ఇక్కడ చూయించిన విధంగా అయితే పిండిని పైనుంచి కిందికి లాగుతూ చక్కగా రౌండ్ ముద్దలా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండి చల్లి ఇక్కడ చూయించిన విధంగా అయితే చపాతీ రోలర్‌తో వీలైనంత పల్చటి చపాతీలా అయితే ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా పల్చగా ఒత్తుకున్నాక ఇలాంటి రౌండ్ షేప్‌లో ఉన్న వాటితోటి లేదా కట్స్ ఉన్న గ్లాస్‌ని తీసుకొని ఇక్కడ చూయించిన విధంగా అయితే రౌండ్ షేప్‌లో అయితే కట్ చేసుకోండి. ఇలా చక్కగా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండిని తీసేసి ఒక్కొక్క దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బఠానీ స్టఫింగ్ ని వేసి కొద్దిగా వేసి స్టఫింగ్ బయటికి రాకుండా ఇక్కడ చూయించిన విధంగా అయితే చక్కగా ఒత్తుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చక్కగా ఒత్తుకున్నాక స్టవ్ పైన బాగా వేడవుతున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని మొత్తం ఒకేసారి కాకుండా సగం సగం వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో వేసిన కొద్దిసేపటి తర్వాత ఇలా పైకైతే తేలుతాయండి. అప్పుడు వీటిని ఇంకో వైపు తిప్పి మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇంకో వైపు తిప్పి 2 వైపులా ఇలా క్రిస్పీగా వేగే వరకు చక్కగా వేయించుకోండి. చూడండి, ఇక్కడ చూయించిన విధంగా 2 వైపులా ఎర్రగా వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ అయితే రెడీ అయినాయి. వీటిని టమాటో కీచప్‌తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.